హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఈ సంవత్సరము ఎలాగైనా డిస్ట్రిక్ట్ మరియు హైకోర్టు ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్నారో, లాస్ట్ ఇయర్ మిస్ అయ్యారో, తప్పకుండా మన కోర్స్ అయితే మీకు 100కు 100% యూజ్ అవుతుందండి. ఖచ్చితంగా ఉద్యోగం సాధించవచ్చు. కేవలం ₹399 1 ఇయర్ వ్యాలిడిటీతో అయితే కోర్స్ అందిస్తున్నాము. ఇందులో 1000+ క్లాసెస్, టెస్ట్ సిరీస్ అండ్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందచేయడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు కూడా ఇందులో అప్డేట్ చేయడం జరుగుతుందండి. ఈచ్ పేపర్ 100 మార్కులకు గాను అప్డేట్ చేయడము జరుగుతుంది. పేపర్ 100 మార్క్స్తో అయితే సేమ్ హైకోర్టు ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి యాజ్ పర్ ద సిలబస్. మరి ఆఫరం కేవలము మొదటి 500 మందికి మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీకు ఫుల్ కోర్స్ వద్దు, మాకు ఓన్లీ గ్రాండ్ టెస్ట్లు కావాలనుకుంటే కూడా అందుబాటులో ఉన్నాయి. జస్ట్ ₹199కే టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు మీకు అందచేయడం జరుగుతుంది. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ దొరకకపోతే టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, మీకు యాప్ లింక్ అయితే పంపడం జరుగుతుంది. ఓకేనా? బట్ ప్రతి ఒక్కరి దగ్గర ఈ కోర్స్ ఉండేలా చూసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్ట్ మరియు ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ జనరల్ నాలెడ్జ్ మోడల్ పేపర్ ఈ వీడియోలో చూడబోతున్నామండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పటికే మన యాప్లో చాలామంది అభ్యర్థులు ఫుల్ కోర్స్ తీసుకున్నారు. ఎట్ ద సేమ్ టైం గ్రాండ్ టెస్ట్ సిరీస్ కూడా తీసుకోవడం జరిగింది. చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉందండి. ఇంకా ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే తప్పకుండా టెస్ట్ సిరీస్ తీసుకోండి. మరి యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లోనే ఇవ్వడము జరిగింది. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు, సో లైక్ చేయడం లేదు. సో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాము. క్వశ్చన్ నెంబర్ 1. భారత ఉపఖండంలో పురాతన కొత్త రాతి యుగ స్థలము ఏది? భారత ఉపఖండంలో ఏంటండి? మెహర్గఢ్. సో ఇది కొత్త రాతి యుగం యొక్క స్థలంగా మనమైతే చెప్పుకోవచ్చు, మెహర్గఢ్. ఓకేనా? అకార్డింగ్ టు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్. చాళుక్య సామ్రాజ్య చక్రవర్తి రాజు విక్రమాదిత్య 6 ఆస్థాన కవి అయిన విజ్ఞానేశ్వరుడు రచించిన మితాక్షర గ్రంథము ఏంటండి? మితాక్షర గ్రంథము దేనికి సంబంధించింది? చాలాసార్లు ఈ యొక్క మితాక్షర గ్రంథ రచయిత ఎవరు అని అడిగారండి. ఎవరండి? విజ్ఞానేశ్వరుడు. మరి ఇది దేని గురించి తెలియచేస్తుందండి? వారసత్వానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన గ్రంథము. ఓకే, నెక్స్ట్ వన్. సైన్యాన్ని కలిగిన మొదటి భారతీయ రాజు ఎవరు? స్వతంత్ర సైన్యాన్ని కలిగిన మొదటి భారతీయ రాజు ఎవరండి? బింబిసారుడు. ఓకే, బింబిసారుడు ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. మొఘలుల మున్సబ్దారీ వ్యవస్థకు సంబంధించి క్రింద ఇచ్చిన వివరాలను పరిశీలించండి. మున్సబ్దారీ వ్యవస్థ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా? మరి దీనికి సంబంధించిన వివరాలు చూసినట్లయితే మున్సబ్దారులు అంటే సైనిక అధికారులు మాత్రమే. కరెక్ట్, సైనిక అధికారులు మాత్రమే. నెక్స్ట్, మున్సబ్దారి విధానాన్ని అక్బర్ ప్రవేశపెట్టారు. కరెక్ట్. మున్సబ్దారులకు వారి దగ్గరున్న జాట్ సవార్లను బట్టి వర్గీకరణ ఉండేది. ఓకేనా? మూడవది కూడా సరైనదే, అంటే ABC 3 కూడా సరైనదే. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది మున్సబ్దారు విధానాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు? ఓకే, రిపీటెడ్గా వస్తున్న క్వశ్చన్. ఎవరండి? అక్బర్ గారు దీన్ని ప్రవేశపెట్టడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్. సిపాయిల తిరుగుబాటు సమయంలో భారతదేశంలో గవర్నర్ జనరల్ ఎవరు? సిపాయిల తిరుగుబాటు సమయంలో భారతదేశంలో గవర్నర్ జనరల్ ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ 1 లార్డ్ కానింగ్ అండి. ఎవరు? లార్డ్ కానింగ్. ఓకే, అంతకుముందు లార్డ్ డల్హౌసీ ఉండేది, అతని తర్వాత వచ్చిన వ్యక్తియే లార్డ్ కానింగ్. నెక్స్ట్ వన్. బెంగాల్ కెమికల్స్ స్వదేశీ స్టోర్స్ను ప్రారంభించిన వారు ఎవరు? లేదా ఎవరు ప్రారంభించారు? బెంగాల్ కెమికల్ స్వదేశీ స్టోర్స్. ఆరవది ఆన్సర్ ఆప్షన్ 2 ఆచార్య ప్రఫుల్ల చంద్రరాం. ఓకే, ఆచార్య ప్రఫుల్ల చంద్రరాం అనేటువంటి ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు
బెంగాల్ కెమికల్ స్వదేశీ స్టోర్స్ను ప్రారంభించడము జరిగింది. నెక్స్ట్ వన్, పర్షియన్ భాషలో వార్తాపత్రిక మిలాత్ ఉల్ అఖ్బార్ ఎవరు రచించారు? మిలాత్ ఉల్ అక్బర్ ఎవరు రచించారండి ఈ యొక్క గ్రంథాన్ని? ఆప్షన్ 1 రాజా రామ్మోహన్ రాయ్ గారు. ఓకేనా, రాజా రామ్మోహన్ రాయ్ గారు ఈ యొక్క గ్రంథాన్ని రచించడం అయితే జరిగింది. ఓకేనా, భారతదేశ పునర్జీవనానికి పితామహుడిగా అయితే పేర్కొంటామండి. చాలా చాలా ఫేమస్ పర్సన్. ఓకేనా, నెక్స్ట్ వన్, పురోహితుడైన వరునికి కన్యాదానం చేసే వివాహ పద్ధతిని ఏమంటారు? పురోహితుడైన వరునికి కన్యాదానం చేసేటువంటి వివాహ పద్ధతిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 దైవ వివాహము. ఏమంటారండి? దైవ వివాహము. నెక్స్ట్ వన్, విస్తీర్ణం పరంగా భారతదేశంలో అతి చిన్న రాష్ట్రం ఏది? విస్తీర్ణం పరంగా భారతదేశంలో అతి చిన్న రాష్ట్రము ఏంటండి? గోవా. ఓకే, గోవాకి 1961లో మరి విముక్తి లభించిందండి పోర్చుగీసు వారి నుండి ఆపరేషన్ విజయ్ ద్వారా. ఓకేనా, మరి పోర్చుగీస్ వారు 1498లో మొదటిసారిగా భారతదేశానికి వచ్చారు. వీరే చివరిసారిగా కూడా భారతదేశాన్ని వదిలి వెళ్ళింది కూడా పోర్చుగీస్ వారే. ఓకేనా, గమనించాలి. మన దేశంలో ఎయిర్ ఇండియా కార్పొరేషన్ చట్టము ఎప్పుడు ప్రారంభించారు? ఎయిర్ ఇండియా కార్పొరేషన్ చట్టం ఆప్షన్ 1 1953. నెక్స్ట్ వన్, సంతాల్ జనాభా కలిగిన రాష్ట్రాలు ఏవి? సంతాల్ అనేటువంటి ఒక గిరిజన తెగ అండి ఇది. మరి ఇది ఏ రాష్ట్రాలలో మనకు ఎక్కువగా కనిపిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 కర్ణాటక మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో చూడవచ్చు ఒక సంతాల్ తెగవారిని. నెక్స్ట్ వన్, ఆపరేషన్ ఫ్లడ్కు మరొక పేరు ఏంటి? ఆపరేషన్ ఫ్లడ్కు మరొక పేరు. ఆన్సర్ ఆప్షన్ 2 వైట్ రెవల్యూషన్. ఓకే, వైట్ రెవల్యూషన్. మీ అందరికీ కూడా చిన్న జీకే క్వశ్చన్ అండి. మరి ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాము. ఓకేనా, మరి భారతదేశంలో మిల్క్ మ్యాన్ అని ఎవరిని పిలుస్తాము? ఓకేనా, ఈయనే వైట్ రెవల్యూషన్ పితామహుడుగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా, పాల ఉత్పత్తి భారతదేశంలో పెరగడానికి గల కారణమైన వ్యక్తి అండి. మరి ఆయన పేరేంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, మీకు తెలియకపోతే ఆపరేషన్ ఫ్లడ్ అని కామెంట్ రూపంలో పెట్టండి, నేను ఆన్సర్ చెప్తాను. ఓకే, సుస్థిర అభివృద్ధి నివేదిక 2021 ప్రకారము అభివృద్ధి లక్ష్యాల్లో 185 దేశాలలో భారతదేశం పొందిన ర్యాంక్ ఎంత? ఆప్షన్ 1 120. నెక్స్ట్ వన్, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఆదాయాన్ని పరిగణించడానికి మార్కెట్ ధరలలో ఆదాయం నుండి వేటిని మినహాయించాలి? ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఆదాయాన్ని పరిగణించడానికి మార్కెట్ ధరలలో ఆదాయం నుంచి వేటిని మినహాయించాలండి? నికర పరోక్ష పన్నులను తీసేస్తే మనకు మార్కెట్ ధర అయితే ఎగ్జాక్ట్లీగా వస్తుంది. నెక్స్ట్ వన్, 1874 రాజమండ్రిలో ప్రార్థనా సమాజాన్ని స్థాపించి నెలకొల్పి ఏకేశ్వరోపాసన, నిర్గుణోపాసన వంటి బ్రహ్మ సమాజ సిద్ధాంతాలను ప్రచారం చేసిన వారు ఎవరు? ఏకేశ్వరోపాసన, నిర్గుణోపాసన వంటి బ్రహ్మ సమాజ సిద్ధాంతాలను ప్రచారం చేసిన వారు ఎవరు? 15వది ఆన్సర్ ఆప్షన్ 2 కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఓకేనా, బ్రహ్మ సమాజాన్ని మరి రాజా రామ్మోహన్ రాయ్ గారు 1828 ఆ టైంలో అయితే స్థాపించడం అయితే జరుగుతుంది. ఓకే, భారతదేశాన్ని జనాభా సంబంధిత డివిడెండ్ దేశంగా గుర్తిస్తారు. ఎందుకండి? ఆన్సర్ ఆప్షన్ 2 15 నుండి 64 ఏళ్ల మధ్య వయసు గల జనాభా అధిక శాతంలో ఉండడమే దీనికి గల ప్రధాన కారణము. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఎవరిని ఆపరేషన్ ఫ్లడ్
పితామహుడిగా పేర్కొంటాము? ఎవరిని పేర్కొంటామండి? ఆన్సర్ ఆప్షన్ 4 వర్గీస్ కురియన్. ఓకే, నెక్స్ట్ వన్. రాజ్యాంగంలోని 17వ భాగంలో 343 నుంచి 351 వరకు గల ప్రకరణలు దేనికి సంబంధించినవి? 18. ఆన్సర్ ఆప్షన్ 4 అధికార భాషలు. ఓకే, అధికార భాషలను గురించి తెలియచేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ వన్. ఏ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగాన్ని అధికారికంగా హిందీ భాషలోకి అనువదించాలన్న ప్రొవిజన్ను పొందుపరిచారు? ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగాన్ని అధికారికంగా హిందీ భాషలోకి అనువదించాలని ప్రొవిజన్ పొందుపరిచారు? ఆప్షన్ 1 58వ సవరణ చట్టం ద్వారా. అంటే అంతకుముందు ఏ భాషలో ఉండేదండి? ఇంగ్లీష్. ఓకే, నెక్స్ట్ వన్. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను ఎవరు నియమిస్తారు? ఓకే, ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్ కావచ్చు, ఆ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను ఎవరు నియమిస్తారండి? గవర్నర్ నియమిస్తారు. మరి తొలగించాలంటే గవర్నర్కి అధికారం లేదు. ఎవరికి ఉంటుంది? ప్రెసిడెంట్, రాష్ట్రపతి గారికి ఉంటుంది. నియమించే అధికారం మాత్రమే గవర్నర్కు ఉంటుంది. తొలగించే అధికారం మాత్రము రాష్ట్రపతి గారికి ఉంటుంది. నెక్స్ట్ వన్. క్రింది వానిలో హృదయం స్పందించే రేటును నియంత్రించే మూలకము ఏది? హృదయం స్పందించే రేటును నియంత్రించే మూలకము ఏంటండి? సోడియం. ఓకే, సోడియం. నెక్స్ట్ వన్. ఉష్ణమాపకాన్ని క్రమాంకనం చేయు ప్రక్రియలో ఊర్ధ్వస్థిర బిందువును గుర్తించడానికి ఉపయోగించు పరికరము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 హిప్సోమీటర్. ఓకే, హిప్సోమీటర్. నెక్స్ట్ వన్. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీని ఏర్పాటు చేసిన సంవత్సరం ఏది? డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీని ఏర్పాటు చేసిన సంవత్సరం. ఆప్షన్ 1 1954లో దీన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్. ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లోని ఏర్పాటవని పరిశోధన రియాక్టర్ ఏది? అక్కడ ఏర్పాటు అవ్వలేదు. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో ఏర్పాటు కాని పరిశోధన రియాక్టర్ ఏంటి? ఆప్షన్ 3 అండి, భావని అనేది ఏర్పాటు కాలేదండి. ఓకేనా, అప్సరా, ధ్రువ, జర్లిన్ అనేవి అక్కడే రూపొందించడం అయితే జరిగింది రీసెర్చ్లో భాగంగా. నెక్స్ట్. జ్ఞానపీఠ అవార్డుల గురించి లేదా వాటికి సంబంధించి సరైనది ఏంటి? జ్ఞానపీఠ పురస్కారము సాహిత్యంలో అత్యున్నత స్థాయి పురస్కారంగా దీన్ని అయితే పేర్కొంటారు. ఓకేనా, క్రింది వాటిలో సరైనది ఏంటండి? చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ 3 ABC 3 సరైనవండి. జ్ఞానపీఠ అవార్డులు ఎక్కువ సార్లు పొందిన కవులు కన్నడ భాషకు చెందినవారు. కరెక్ట్. జ్ఞానపీఠ అవార్డు పొందిన తొలి మహిళా రచయిత ఆశాపూర్ణ దేవి. 2021లో దామోదర్ మాజో ఈ అవార్డు అయితే పొందడము జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా, నెక్స్ట్ వన్. ఒలింపిక్స్లో బంగారు పథకం సాధించిన మొదటి భారతీయుడు ఎవరు? ఒలింపిక్స్లో బంగారు పథకం సాధించిన మొదటి భారతీయుడు. ఆన్సర్ ఆప్షన్ 4 అభినవ్ బింద్రా. ఏ విభాగంలో అండి? షూటింగ్. ఓకేనా, షూటింగ్ విభాగంలో ఈ ఘనత సాధించడం అయితే జరిగింది. ఈయన తర్వాత మళ్ళీ అథ్లెటిక్స్లో ఫర్ ద ఫస్ట్ టైం ఎవరండి? నీరజ్ చోప్రా కూడా బంగారు పథకాన్ని సాధించడము జరిగింది. నెక్స్ట్ వన్. IAEAను విస్తరించండి. IAEA ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. నెక్స్ట్ వన్. ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యనిర్వాహక మండలిలో అమెరికా ప్రతినిధిగా భారత సంతతికి చెందిన వ్యక్తిని అధ్యక్షుడు జో బైడెన్ నియమించారు. ఆయన పేరేంటి? ఆప్షన్ 3 డాక్టర్ వివేక్ మూర్తి గారు. ఎవరండి? డాక్టర్ వివేక్ మూర్తి గారు నియమితులు కావడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్. విద్యార్థులు యువతలో తీవ్ర దుష్ప్రభావాన్ని కలిగించి వారిని ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్న ఆన్లైన్ జూదాన్ని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము నిషేధించింది? ఆన్లైన్ జూదాన్ని. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, తమిళనాడు రాష్ట్రము
దీన్ని నిషేధించడం అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, అంతర్రాష్ట్ర మండలికి సంబంధించి సరైన ప్రకటన కానిదేది? అంతర్రాష్ట్ర మండలికి సంబంధించి సరైనది కాదు ఏంటి? సో మూడవది తప్పండి. జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ సిఫారసు మేరకు ఇది ఏర్పాటైందనే తప్పు. ఓకే, అంతర్రాష్ట్ర మండలికి ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఉంటారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇందులో సభ్యులుగా ఉంటారు. శాసనసభలు లేని కేంద్ర పాలిత ప్రాంతాల పాలకులు సభ్యులు. ఓకేనా, అడ్మినిస్ట్రేటర్స్ కానీ లెఫ్టినెంట్ గవర్నర్స్ కానీ అంటారు. ఓకే, నెక్స్ట్, లోక్సభ స్పీకర్కు కాస్టింగ్ ఓటు కల్పించిన రాజ్యాంగ అధికరణం ఏది? కాస్టింగ్ ఓట్ అండి. ఓకే, మరి ఏ అధికరణం ప్రకారం లోక్సభ స్పీకర్కు ఉంటుందండి? నిర్ణయాత్మకపు ఓటు అంటారు దీన్ని. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఆన్సర్ ఆప్షన్ 1, 100వ అధికరణ. నెక్స్ట్ వన్, క్రింద తెలిపిన పంచవర్ష ప్రణాళికలలో ఏ ప్రణాళిక కాలంలో భారతదేశ వ్యవసాయ రంగ వృద్ధి రేటు దాని నిర్దేశిత వృద్ధి రేటు కన్నా ఎక్కువగా నమోదైంది? ఆన్సర్ ఆప్షన్ 1, 8వ పంచవర్ష ప్రణాళిక. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాక్యాలను పరిశీలించండి. ఓకే, ఎం విశ్వేశ్వరయ్య అంటే మోక్షం గుండం విశ్వేశ్వరయ్య ఒక ప్రణాళికను రూపొందించి తన పుస్తకమైన ద ప్లాన్డ్ ఎకానమీ ఆఫ్ ఇండియా 1934లో ప్రచురించాడు. నెక్స్ట్, జయప్రకాష్ నారాయణ సర్వోదయ ప్రణాళికను 1950లో రూపొందించారు. శ్రీమన్ నారాయణ అగర్వాల్ గాంధీయన్ ప్రణాళికను 1945లో రూపొందించారు. ఎంఎన్ రాయ్ ది పీపుల్ ప్రణాళికను 1944లో రూపొందించారు. ఏవి సరైనవండి క్రింది వాటిలో? మరి 33. ఆన్సర్ ఆప్షన్ 1, ఏబి మాత్రమే సరైనవి. ఓకే, ఏ బి రెండు మాత్రమే సరైనవిగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, భారతదేశంలో ప్రత్యేక ఆర్థిక మండళ్ల ప్రధాన విధి ఏంటి? స్పెషల్ ఎకనామిక్ జోన్స్. ఎందుకోసం వీటిని ఏర్పాటు చేయడం జరుగుతుందండి? ఆప్షన్ 1, విదేశీ పెట్టుబడిని రూపొందించి ఎగుమతుల కొరకు ఏ సమస్యలు లేని వాతావరణాన్ని కల్పించే ఉద్దేశంతో స్పెషల్ ఎకనామిక్ జోన్లను అయితే ఏర్పాటు చేయడము జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఏ రాష్ట్రంలో మమ్లూఫ్ గుహ యునెస్కో చే గుర్తించబడిన మొదటి భారతీయ జియో హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందింది? ఎక్కడుందండి ఇది? మమ్లూఫ్ గుహ. ఆప్షన్ 2 అండి, మేఘాలయ. ఎక్కడండి? మేఘాలయలో ఉంది, ఈశాన్య రాష్ట్రము. నెక్స్ట్, ఐఎంటి త్రిలత్ అనేది భారతదేశ నౌకాదళాలు మరియు డాష్ నౌకాదళాల మధ్య మొదటి ఉమ్మడి సముద్ర వ్యాయామము. ఐఎంటి త్రిలత్ ఏ దేశానికి మధ్య అండి? భారతదేశానికి మరియు ఏ దేశాలకు మధ్య? ఆన్సర్ ఆప్షన్ 4, మొజాంబిక్ మరియు టాంజానియా. భారతదేశము, మొజాంబిక్ మరియు టాంజానియా. ఓకే, నెక్స్ట్ వన్, ట్రైలాటరల్ అంటారు దీన్ని. నెక్స్ట్ వన్, ఏషియన్ మరియు భారతదేశ సంబంధాల 30వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఏ దేశంలో మొదటి ఆసియన్ ఇండియా స్టార్టప్ ఫెస్టివల్ ప్రారంభించబడింది? ఏ దేశంలో అండి? ఇండోనేషియా. నెక్స్ట్ వన్, 2025 జనవరి 30న ఇస్రో ప్రయోగించిన 100వ ఉపగ్రహము పేరేంటి? 100వ ఉపగ్రహము పేరు. ఆన్సర్ ఆప్షన్ 1, జిఎస్ఎల్వి F-15 లేదా NVS-02 అని కూడా దీన్ని పిలుస్తారు. 100వ ఉపగ్రహాన్ని విజయవంతంగా మరి ప్రయోగించడం అయితే జరిగిందండి. ఇదొక నావిగేషన్ శాటిలైట్ అండి. ఓకేనా, నావిక్ శాటిలైట్ అంటారు దీన్ని. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. తెలంగాణ గాంధీ క్రింది వారిలో ఎవరికి బిరుదు? తెలంగాణ గాంధీ అని ఎవరికి బిరుదండి? 39 ఆప్షన్ 4, భూపతి కృష్ణమూర్తి గారికి ఈ బిరుదు కలదు. నూతనంగా నిర్మించిన తెలంగాణ అసెంబ్లీకి ఎవరు పేరు పెట్టారు? ఎవరి పేరండి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టడం జరిగింది. 2025న ప్రారంభమైన గంగా నది కుంభమేళా ఏ రాష్ట్రంలో జరుగుతుంది? ఏ
నది పరివాహకంలో జరుగుతుంది, లేదా ఏ రాష్ట్రంలో అని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఎడిట్ చేస్తాను నేను, నో ప్రాబ్లం. గంగా నది తీరాన ఉత్తరప్రదేశ్లో. ఓకే, గంగా నది తీరాన ఉత్తరప్రదేశ్లో అయితే జరుగుతుంది. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. క్రింది ఏ రాష్ట్రంలో టెరాయ్ ఎలిఫెంట్ రిజర్వ్ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది? టెరాయ్ ఎలిఫెంట్ రిజర్వ్. 42వది ఆన్సర్ ఆప్షన్ 1 అండి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. ఉత్తరప్రదేశ్. క్రింది వాటిలో ఏ రాష్ట్రము మహిళలకు సురక్షితమైన మరియు పరిశుభ్రమైన గమ్యస్థానాలను నిర్ధారించడానికి ఉమెన్ ఫ్రెండ్లీ టూరిజం ప్రాజెక్టును ప్రారంభించింది? ఉమెన్ ఫ్రెండ్లీ టూరిజం ప్రాజెక్ట్ ఏ రాష్ట్రం అండి? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, కేరళ. నెక్స్ట్ వన్. భారతదేశంలో ఏర్పాటైన మొట్టమొదటి హైకోర్టు పేరేంటి? ఫస్ట్ హైకోర్ట్ ఇన్ ఇండియా. 44 ఆప్షన్ 4 అండి, కలకత్తా హైకోర్ట్ బ్రిటిష్ వారి హయాంలో అయితే ఏర్పాటు కావడం జరిగింది. నెక్స్ట్ వన్. G20 కూటమిలో పౌర సమాజం తరపున ప్రాతినిధ్యం వహించే సివిల్ 20 బృందము చైర్పర్సన్గా కేంద్ర ప్రభుత్వం ఎవరిని నియమించింది? 45 ఆప్షన్ 1, మాతా అమృతానందమయి. మాతా అమృతానందమయి. నెక్స్ట్ వన్. సుగంధ ద్రవ్యాల పంటలకు అనుకూలమైన నేలలు ఏంటి? సుగంధ ద్రవ్యాల పంటలకు అనుకూలమైన నేలలు. ఆప్షన్ 2, లాటరైట్ నేలలు. నెక్స్ట్ వన్. ఆమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రము విస్తరించిన ప్రాంతం ఏంటి? ఆమ్రాబాద్ ఏ జిల్లాలో విస్తరించిందండి తెలంగాణలో? ఆప్షన్ 1, నాగర్ కర్నూలు మరియు నల్గొండ జిల్లాలలో విస్తరించి ఉంది ఆమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రము. నెక్స్ట్ వన్. క్రింది వాటిని జతపరచండి. చార్మినార్ సిగరెట్ పరిశ్రమ, హైదరాబాద్ యాస్బెస్టస్, అజంజాహి మిల్స్, హైదరాబాద్ స్టేట్ బ్యాంక్. నిజాం కాలంలో మరి ఏ సంవత్సరాలలో వీటిని ప్రారంభించడము జరిగింది? ఓకే, చూద్దాం. ముందుగా చార్మినార్ సిగరెట్ పరిశ్రమ ఎప్పుడండి? 1952. హైదరాబాద్ ఆస్బెస్టస్ 1947. అజంజాహి మిల్స్ 1934. స్టేట్ బ్యాంక్, హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ 1941లో ప్రారంభించడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ వన్. భూదానోద్యమం ప్రధాన లక్ష్యం ఏంటి? భూదానోద్యమం యొక్క ప్రధాన లక్ష్యము. ఆచార్య వినోబా భావే గారు నల్గొండలో దీన్ని అయితే ప్రారంభించడం జరిగిందండి. ఓకేనా? సో మరి దీని యొక్క లక్ష్యం ఏంటి? ఆప్షన్ 4, దేశం మొత్తం సేద్యం భూమిలో 1/6 వంతు భూమిని దానంగా స్వీకరించడము. ఓకే, ఇంపార్టెంట్. దానంగా స్వీకరించి పేదలకు పంచడం. ఓకే, క్రింది వాటిని జతపరచండి. కొయ్య బొమ్మలు, పోచంపల్లి చీరలు, సిల్వర్ పిలిగ్రీ, ఇత్తడి పరిశ్రమ. చాలా ఫేమస్ క్వశ్చన్ ఇది, రిపీటెడ్గా వస్తున్న క్వశ్చన్. ఎక్కడెక్కడ ప్రసిద్ధి అనేది చూద్దాము. ఓకేనా? ముందుగా కొయ్య బొమ్మలు ఎక్కడ ప్రసిద్ధి అండి? నిర్మల్. ఓకే, నిర్మల్ కొయ్య బొమ్మలు అంటాం, చాలా ఫేమస్. పోచంపల్లి చీరలు ఎక్కడ ప్రసిద్ధి? యాదాద్రి. ఓకే, భువనగిరి. సిల్వర్ ఫిలిగ్రీ ఎక్కడండి? కరీంనగర్లో చాలా ఫేమస్ అండి. ఇత్తడి పరిశ్రమ ఎక్కడ? ఇత్తడి పరిశ్రమ మరి 4వది ఆప్షన్ 3, జనగాం. పెంబర్తి అంటాం కదండి, పెంబర్తి జనగాం దగ్గర ఉంటుంది. చాలా చాలా ఫేమస్గా అయితే మనము చెప్పుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వన్. జాతీయ చేనేత దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? జాతీయ చేనేత దినోత్సవం ఎప్పుడండి? 51 ఆప్షన్ 3, ఆగస్టు 7 ప్రతి సంవత్సరము నిర్వహించుకోవడం అయితే జరిగింది. ఓకేనా? ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చేనేత చీరల పైన ఒక లోగోను చేంజ్ చేయడం జరిగిందండి. హ్యాండ్లూమ్ లోగోను ఏంటంటే మగ్గం పైన చేనేతకారుడు మగ్గం పైన నేస్తున్నట్లు కనిపించేటువంటి ఒక ఫోటోనైతే అధికారికంగా ధృవీకరించడము జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్. మన ఊరు మన చెరువు అనేది దేనికి సంబంధించింది? మన ఊరు మన చెరువు దేనికండి? మిషన్ కాకతీయ.
ఒంటరి మహిళలకు జీవనభృతి అందిస్తున్న తొలి రాష్ట్రం ఏది? ఒంటరి మహిళలకు జీవనభృతి ఎక్కడండి? తెలంగాణలో. ఓకే. నెక్స్ట్, టీ హబ్ యొక్క ప్రధాన కార్యాలయ భవనం పేరేంటి? టీ హబ్, దానికి ఒక పేరు ఉందండి, దాని పేరేంటి? ఆప్షన్ 1 క్యాటలిస్ట్ భవనము. ఏంటండి? క్యాటలిస్ట్ భవనము. క్రింది వాటిని జతపరచండి. భాగ్యారెడ్డి వర్మ, అరిగే రామస్వామి, ఎంఎల్ ఆధయ్య. ఓకే, వీరు స్థాపించిన నెక్స్ట్ రాయ్ బాలముకుంద్, వీరు స్థాపించినటువంటి సంస్థలు ఏంటి? చూద్దాం వన్ బై వన్. భాగ్యారెడ్డి వర్మ జగన్ మిత్రమేళా మండలి 1906, అరిగే రామస్వామి ఆది హిందూ జాతీయ సభ 1924, ఎంఎల్ ఆధయ్య విలియం బార్టర్ మాలమాదిగ పాఠశాల స్థాపించారు. రాయ్ బాలముకుంద్ హ్యుమానిటేరియన్ లీగ్ ఎప్పుడండి? 1913లో స్థాపించడం జరిగింది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికానిది ఏంటి? చూద్దాం. 1923లో మొదటి హైదరాబాద్ రాజకీయ సమావేశం జరిగింది. 1938 జనవరి 29న హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ ఏర్పడింది. 1938 సెప్టెంబర్ 8న హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ నిషేధించబడింది. హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ను నిషేధించినది హైదరాబాద్ ప్రధాని లాయక్ అలీ. మరి సరికానిది ఏంటండి ఇందులో? ఆప్షన్ 4 అనేది తప్పండి. ఓకే, హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ను నిషేధించిన హైదరాబాద్ ప్రధాని లాయక్ అలీ అనేది తప్పు. ఓకేనా? మరి 1923 మొదటి హైదరాబాద్ రాజకీయ సమావేశం జరిగింది, కరెక్ట్. 1938 జనవరి 29న ఓకే హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ 1938 సెప్టెంబర్ 8న హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ని అయితే నిషేధించడం కూడా జరిగింది. నెక్స్ట్ వన్, తెలంగాణలో మొట్టమొదటి కార్పొరేట్ హాస్పిటల్ పేరేంటి? కార్పొరేట్ హాస్పిటల్ పేరు సిడిఆర్ హాస్పిటల్ అండి. ఓకే, సిడిఆర్ హాస్పిటల్. నెక్స్ట్ వన్ చూద్దాం. జనసభ స్థాపకులు క్రింది వారిలో ఎవరు? జనసభ స్థాపకులు. ఆప్షన్ 1 సత్యనారాయణ గారు. ఎవరండి? సత్యనారాయణ గారు. ఆన్సర్ ఆప్షన్ 1 సత్యనారాయణ గారు. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. తిమ్సా ఇది ఒక నృత్యం పేరు. ఆంధ్రకే పంచే పేరిని డ్యాన్స్ పిట్టల దొర. సో చూద్దామండి వన్ బై వన్. వీరిని ప్రదర్శించేటువంటి వారు ప్లస్ నృత్యానికి గల ప్రాముఖ్యతలు. సో 59 ఆప్షన్ 1 చూద్దామండి. తిమ్సా నృత్యము గోండులు ప్రదర్శించేటువంటి ఒక ప్రత్యేకమైన నాట్యము, చాలా ఫేమస్ అండి ఇది. ఓకేనా? నెక్స్ట్ ఆంధ్రాకే పంచే బబ్బర్ ఖాన్ అనేటువంటి ఒక వ్యక్తి ప్రదర్శించేటువంటి ప్రత్యేకమైన శైలి ఇది. పేరిని నృత్యము ఇది ఒక వేగవంతమైన డ్యాన్స్ అండి. ఓకే, పూర్వకాలంలో కాకతీయులు యుద్ధానికి వెళ్ళే టైంలో వారు ఉత్తేజం పొందడానికి చేసేటువంటి డ్యాన్స్ ఇది. ఓకే, మరి ఆధునిక కాలంలో నటరాజ రామకృష్ణ గారు దీనికి చాలా వరకు ప్రాధాన్యత అయితే చేకూర్చడం జరిగింది, జనాదరణ పొందేలా చేశారు. ఓకే, పిట్టల దొర ఎవరు ప్రదర్శిస్తారండి? బుడగ జంగాలు. ఓకే, నెక్స్ట్ వన్, మీజాన్ పత్రిక తెలుగు ప్రతికి ఎవరు ఎడిటర్గా పనిచేశారు? ఇది ఒక ఉర్దూ పత్రిక అండి. మరి దీనికి తెలుగు ప్రతికి ఎవరు ఎడిటర్గా పనిచేశారు? ఆప్షన్ 4 అడవి బాపిరాజు. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. చివరి వరకు చూసిన వారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.